ప్రభుల అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులందరికీ జయరామవాడపేట నొనుగుప్పుల వారి వీధిలో హౌస్ ఆఫ్ జీసస్ ఏసు మందిరం తరపున మీ అందరికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మహాశుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున మీరు మీ కుటుంబాలు శాంతి సమాధానాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా మానవ జాతికి ప్రపంచ దేశాల్లోని ప్రజలందరికీ కలిగిన మేలు గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇప్పటికే కొన్ని పాటలు ద్వారా మీకు తెలియజేశాం. అదే సమయంలో మరి దాని గురించిన వివరాలతో కూడిన చిన్న పేపర్స్, చిన్న చిన్న పుస్తకాలు మీకు ఉచితంగా అందిస్తా ఉన్నాం. వాటిని దయతో స్వీకరించి చదవాలని కోరుతున్నాం. పెద్దలు ఒక మాట చెప్పారు, తింటే రుచి తెలుస్తుంది, దిగితే లోతు తెలుస్తుంది, మోస్తే బరువు తెలుస్తుంది. అలాగే వినడం ద్వారా, చదవడం ద్వారా విషయం తెలుస్తుంది. చాలా మంది మనం ఏమాత్రం ఏం వినకుండానే మరి ఆలోచన చేసేవారికి ఉంటుంది. దయతో ఈ మాటలు మీరు వినాలని కూడా ప్రభుపేట కోరుతున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించారు అనేది ఒక ప్రశ్నగా మనం అనుకుంటే కనుక దానికి సమాధానం ఈ రోజున మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాం. చాలా మంది అపోహపడుతూ ఉంటారు, మరి దేవుడండి ఆయన 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన తను రక్షించుకోలేకపోయాడు అని నేను చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి దీని వెనుకున్న కారణం గురించి ఆలోచన చేస్తే మన జీవితాల్లో ఎంతో మనం మేలు పొందినటువంటి వారం అవుతాం. మీకు అర్థం అవడానికి మనం అందరం కూడా శరీరం కలిగి ఉన్నాం, రకరకాల అవయవాలు కలిగి ఉన్నాం. ఈ శరీరానికి వ్యాధి లేని స్థితిని లేదా వ్యాధి ఏదైనా వచ్చినట్లయితే వ్యాధి నుండి విడుదల పొందే స్థితిని మనం ఆరోగ్యం అంటాం. బాగున్నారా అని ఎవరైనా కనబడితే అడుగుతాం, బాగున్నామండి అని వారు చెప్తారు. ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉంటే నాకు బాగాలేదని, నాకు ఇలాగ వ్యాధి కలిగింది, నాకు ఈ బాధ కలిగింది, నేను ఈ మధ్యన ఆపరేషన్ చేయించుకున్నానని చెప్తూ ఉంటారు. కాబట్టి శరీరానికి వ్యాధి లేని స్థితి లేదా వ్యాధి నుండి విడుదల పొందిన స్థితిని మనం ఆరోగ్యం అని పిలుస్తాం. ఈ ఆరోగ్యం వరకు మనం చేయని ప్రయత్నాలు ఉండవు. మరి ఉదయాన్నే లేచి మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అలాగే రకరకాల ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు, ఆ రోజుకి కొన్ని మెడికేషన్, కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, వైద్యుల్ని సంప్రదిస్తూ ఉంటారు. దేని కొరకు ఇవన్నీ అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండడం కొరకు. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, ఏ విధంగా అయితే శరీరానికి ఆరోగ్యం అనేది ఉందో, మరి ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈ శరీరం ఏదో రోజున నశించిపోద్ది. కానీ మనలో ఒక ఉన్నతమైన అంశం దేవుడు దాచించాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి మనకి కంటికి కనబడని ముఖ్యమైన అంశం, మనం నడిపించే అంశం మనలో ఇంకోటి ఉంది, దాన్ని మనం ఆత్మని పిలుస్తూ ఉంటాం. ఈ ఆత్మ శరీరంను విడిచి వెళ్ళిపోయినప్పుడే దాన్ని మరణం అని పిలుస్తున్నాం. కాబట్టి ఈ శరీరానికి వ్యాధి లేని స్థితి లేకపోతే వ్యాధి నుండి విడుదల పొందిన స్థితిని ఆరోగ్యం అని అలాగే చెప్తున్నాం. అలాగే ఆత్మకు పాపము లేని స్థితి లేదా పాపము నుండి విడుదల పొందిన స్థితిని రక్షణ అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఆరోగ్యం కలిగించే హాస్పిటల్ చాలా ఉన్నాయి, ఆరోగ్యాన్ని అనుగ్రహించే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆత్మకు రక్షణను అనుగ్రహించే వారు ఎవరు ఆలోచన చేయండి. ఈ ఆత్మకు పట్టిన యొక్క రోగం అనగా పాపం నుండి విడిపించి లేదా పాపం నుండి తప్పించి లేదా పాపమును క్షమించి పరిశుద్ధమైన స్థితిని లేదా నీతిని అనుగ్రహించే సందర్భాన్ని రక్షణ అంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా మానవులకు రక్షణ అనుగ్రహించబడింది. ఆయన శక్తి లేక చేతగాక శిలువ మీద మరణించలేదు, కానీ మానవులుగా మన అందరినీ కూడా ఈ పాపము నుండి విడిపించడానికి. మీరు అనుకోవచ్చు, నేను చాలా మంచివాడిని, చిన్నప్పటి నుంచి ఎవరికి కీడు చేయలేదు, నేను చాలా మంచిగా నేను జీవించాను, ఎవరికి అపకారం చేయలేదు, కళ్ళలో కూడా ఎవరికి అపకారం చేయలేదు మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, గ్రంథాలు చెప్తా ఉన్నాయి, ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ చూడడానికి పైన బాగానే ఉండొచ్చు, కానీ మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు మరి పాపం చేత పీడించబడతా ఉన్నాం. అందుకొరకే మన దేశంలో రాయబడిన మాటల్లో ఒక మాట ఏంటంటే, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వస్త్రాన్ని కొంతమంది ప్రార్థన చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను పాపమైనాను, నా ఆత్మ కూడా పాపంతో కలిసిపోయింది, నేను చేసేవన్నీ కూడా తెలియకుండానే అప్రయత్నంగానే నేను పాపపు పనులు నేను చేస్తున్నాను, ఓ కృపగల దేవుడా నన్ను రక్షించని ఆ భక్తులు చేసిన ప్రార్థన. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, మరి పాపం వల్ల కలిగే పర్యవసానాలు ఏంటంటే కోపము, ద్వేషము, అసూయ, పగ, ఈర్ష, కక్ష, భేదాలు, డిఫరెన్సెస్, మరి సమాధానం లేని స్థితి. ఆ కారణాన్ని బట్టి ఈ రోజు ప్రపంచం అంతా అశాంతితో అనమితితో ఉండడానికి గల కారణం ఏంటంటే చదువు లేకపోవడం కాదు, మరి వైద్యం లేకపోవడం కాదు, కానీ ఈ రోజున ప్రపంచంలో శాంతి సమాధానం లేకపోవడానికి, మన గృహాల్లో ఐక్యత లేకపోవడానికి, మన మనసులో నెమ్మది లేకపోవడానికి
మరి కారణం ఏంటంటే మనందరిలో నివసిస్తున్న ఈ పాపము. మరి ఈ పాపం నుండి విడిపించే స్థితి, పాపమును మరి అధిగమించే స్థితిని మనం రక్షణ అని పిలుస్తూ ఉంటాం. ఈ రక్షణని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకొక దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపగా, అనగా నాశనానికి, నరకానికి పోకుండా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడం రాయబడింది. పాపములను తీసివేయటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రత్యక్షమైనట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులు, ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిన పాపం నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఏ విధంగా ఈ పాపం నుండి మనం విడుదల పొందగలం అంటే, ప్రతిదానికి ఒక పరిహారం అనేది ఉంటది. ఒక బట్టకి మురికైంది అనుకోండి, దాన్ని శుభ్రం చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని నానబెట్టాలి, దానికి సబ్బు పెట్టాలి, దాన్ని ఉతకాలి, అప్పుడు ఆ బట్టకి పట్టిన మురికిపోద్ది. అలాగే ఏదైనా వాహనం మరి వాటర్ సర్వీస్ చేసినప్పుడు దాన్ని పట్టిన మురికిపోద్ది. అలాగే ఈ ఆత్మకి పట్టిన పాపం ఎలా పోద్ది ఆలోచించేయండి. దేని వాక్యం చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుల, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని దేవుని వాక్యం చెప్తా ఉంది. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని దేవుని మరి కొన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, మన పాపం నుండి మనం విడుదల పొందాలంటే మనం చేసే నీతి కార్యాల వల్ల, పుణ్య కార్యాల వల్ల పాప క్షమాపణ లేదు, కానీ మరి దేవుడే మన కొరకు రక్తం చిందించడం ద్వారా ఈ పాప క్షమాపణ కలుగుతుందని రాయబడింది. కాబట్టి ఈ కార్యాన్ని చేయడానికి మానవుల కొరకే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు, అనగా దేవుడు, రక్తమాంసములు లేని ఆ దేవుడు రక్తమాంసములు ధరించుకొని ఈ లోకంలోకి రావడమే కాకుండా మనందరి కొరకు తన విలువైన ప్రాణాన్ని, తన విలువైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. కాబట్టి ఆయన శక్తి లేక, సామర్థ్యం లేక చనిపోలేదు, ఆయన తప్పించుకోలేక ఆ మరణాన్ని ఎదుర్కోలేదు, కానీ నీకు నాకు విడుదలనివ్వడానికి, నీకు నాకు పాపక్షమాపణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. ఆయన చిందించిన రోజుని గుడ్ ఫ్రైడేగా చెప్తాను. ఎందుకంటే ఆయన అలా చిందించడం ద్వారా మానవులుగా మనందరికి కూడా క్షమాపణ కలిగింది, మానవులుగా మనందరికి కూడా పాపం నుండి విడుదల కలిగింది, మానవులుగా మనందరి పాపములు కూడా పరిహరించబడతా ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించిన ఆ రోజుని గుడ్ ఫ్రైడేగా పిలుస్తున్నారు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, ఇది కేవలం ఏదో క్రైస్తవులకి సంబంధించిన వార్త కాదు, లేదా మరి ఏదో ఒక ఇంగ్లీష్ భాష మాట్లాడే వారికి గురించి అని కాదు. ఏ భాషా భేదం లేకుండా, జాతి మత కుల భేదం లేకుండా అందరికి కూడా మరి సంతోషాన్ని, లేదా అందరికి కూడా ఆ యొక్క పాప క్షమాపణ అనుగ్రహించే వార్త. అందుకొరకు దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. అయితే ఆలోచించండి, మన మీద ఉదయించే సూర్యుడు ఏ కులస్తుడు, ఏ మతస్థుడు, మనం పీలుస్తున్న గాలి యొక్క కులం ఏంటి, మతం ఏంటి, మనం నిలబడిన నేల యొక్క కులం ఏంటి, మతం ఏంటి, ఆలోచించేయండి. కాబట్టి ఈ యొక్క భూమికి, సూర్యునికి, గాలికి మరి కులమతాలు లేనప్పుడు వీటినన్నింటినీ కలుగు చేసిన దేవునికి ఎలాగ మనం కులమతాలు ఆపాదిస్తాం? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వాడు కాడు. ఆయన మనల్ని అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు రాయబడింది. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ప్రభు పిలుస్తున్నారు. కానీ ఈ పాప భారము ఎటువంటిదండి? పాప భారం, ఈ పాపం మనలో ఉన్నంత కాలం కూడా మనం మంచిగా జీవించలేం, మంచిగా ఉండాలనుకుంటాం, ఏమంటే చెడు అలవాట్ల నుంచి విడుదల పొందాలనుకుంటాం, మరి చెడు విషయాలు చూడకూడదు అనుకుంటాం. కానీ ఎంతగా అనుకున్నప్పటికీ తిరిగి మరలా అదే చేస్తూ ఉంటాం. కారణం ఏంటి? పాపం మనల్ని బానిసలుగా చేసింది. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని వాక్యం చెప్తోంది. ఈ దాసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తానికి ఉన్న శక్తి ఏంటంటే, ఇప్పటికీ కూడా ఆయన రక్తము మన పాపములను కడిగి పరిశుద్ధపరచడమే కాకుండా, మనల్ని పవిత్రంగా చేయడమే కాకుండా, మనల్ని పరిశుద్ధంగా జీవించే స్థితిని యేసుక్రీస్తు ప్రభు వారు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు ఏదైతే మనం జయించలేకపోయామో, ఏ పాపాన్ని అయితే ఓడించలేకపోయామో, ఆ పాపాన్ని ఓడించే శక్తి, ఆ యొక్క చెడు అలవాట్లను జయించే శక్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అందుకొరకు దేవుని వాక్యం చెప్తాను, నా ఆత్మను మీ అందించి నా కట్టడలు, నా విధులు గైకొనే వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడం అంటే మత మార్పిడి కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడం అంటే మనసులో మార్పు, జీవితంలో మార్పు. అందుకొరకు దేవుని వాక్యం చెప్తోంది, కొరింథీయులకు రాసిన 2:5 కాగా ఎవరైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము క్రొత్తవాయను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మతస్థాపకుడు కాదు, ఆయన మానవ రక్షకుడు. ప్రతి మానవుని కూడా పాపం నుండి విడిపించి పరిశుద్ధంగా జీవించే శక్తిని ఇవ్వడమే కాకుండా ఆయన చెప్తున్నారు యోహాను సువార్త 14 నా యందు విశ్వాసం ఉంచుడి, నేను మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అనగా దేవుడు ఉండే చోట్లో మనల్ని కూడా ఆయన ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని మనం పరలోకం అంటున్నాం, స్వర్గం అంటున్నాం, ముక్తి అంటున్నాం, మోక్షం అంటున్నాం. కానీ ఈ ముక్తి మార్గంగా
మోక్ష మార్గంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ ముక్తికి లేదా మోక్షానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉన్న ఈ పాపాన్ని కొట్టివేసి మరి ముక్తికి మోక్షానికి వెళ్ళడానికి అవసరమైన పరిశుద్ధతను, నీతిని యేసుక్రీస్తు ప్రభువారి శిలువ ద్వారా మానవ జాతికి ఇవ్వడం జరిగింది. అందుకొరకు ఆయన శిలువ మరణం మరి మనందరికి కూడా ఎంతో గొప్ప మేలు చేసింది. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులు, ఈ గుడ్ ఫ్రైడే రోజున అయితే ఆలోచన చేయండి. మరి దేవుడు ఈ యొక్క సృష్టిలో అన్నిటికంటే గొప్ప జ్ఞానం కలిగిన వారి వల్ల మనిషిని చేశాడు. మనకన్నా సైజులో పెద్దగా ఉన్న ఏనుగు కానీ, తిమింగలం కానీ, లేకపోతే బలమైన సింహం కానీ వాటి ఎవ్వరికీ లేని జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. లేకపోతే ఆలోచన చేయండి. అదేని వాక్యం చెప్తోంది, పురాతన మార్గంలో నిలిచి చూడండి, మేలు కలిగి మార్గం మీద అడిగి దాంట్లో నడుచుకోమని దేవుని వాక్యం చెప్తోంది. రుచి చూచి మరి ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని రాయబడింది. సమస్తముని పరిశీలించి మేలైనది చేపట్టమని రాయబడింది. కాబట్టి ఈ రోజున దేవుళ్ళు దేవతలుగా పూజించబడే అనేక మంది ఉన్నప్పటికీ ఎవరో చేయని కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి కలువరి శిలువలో మన కొరకు చేశారు. ఆయన మన పాపం కొరకై ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ రోజు కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు నీకు సహాయం చేయడానికి, నేను నడిపించడానికి. కాబట్టి అటువంటి ఉన్నతమైన మరి అంశాన్ని దీవెని మీరు అందరూ పొందాలని కోరుతున్నాం. ఇది ఏ విధంగా జరుగుతుందంటే దేని వాక్యం చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసించిన నువ్వు రక్షింపబడతావు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షింపబడతాను రాయబడింది. కాబట్టి పెట్టవలసిన పెట్టుబడి ఏంటంటే విశ్వాసం, నమ్మకం. యేసు ప్రభు అనగా దేవుడు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు, నా పాపంలైన ఆయన తన మీద వేసుకున్నారు, ఆయన చిందించిన రక్తం ద్వారా నాకు విడుదల కలుగుతుందని ఎవరైతే నమ్ముతారో హృదయంలో, ఆ నమ్మిన వారందరికీ ఎటువంటి భేదాన్ని చూపకుండా ఆయన అందరినీ రక్షించడానికి ఇష్టపడతా ఉన్నారు. అందుకొరకే నా ఎదుగు వచ్చి వారు నేను ఎంత మాత్రం త్రోసిపోయిన దేవుని వాక్యంలో చెప్పబడింది. మనం చేసే పనులను బట్టి మన ఇంటి వారు మనల్ని స్వీకరించకపోవచ్చు, మన స్థితిని బట్టి మన సమాజం మనల్ని స్వీకరించకపోవచ్చు, మన దేశం మనల్ని క్షమించకపోవచ్చు, కానీ మరి క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన దగ్గరికి వచ్చి వారు అందరినీ కూడా క్షమించి నీతిమంతులుగా తీర్చి ఎవరికి ఉపయోగపడే మన జీవితాలని అనేక మందికి ఉపయోగపడే జీవితాలుగా ప్రభు చేస్తారు. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటివరకు నేను చెప్పిన మాటలు సముద్రంలో నీటి బొట్టంతా, కానీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి అయితే మీరు అందరూ కూడా మీకు ఇవ్వబడిన పుస్తకాలు చదవండి. అలాగే ప్రపంచ భాషల్లో కల్లా ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కోట్లాది మంది చేత చదవబడుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంది. దయతో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవండి. దేవుడు మానవ జాతికి రాసిన ప్రేమ లేఖ. ఇది ఒక మత గ్రంథం కాదు. దయతో ఈ యొక్క బైబిల్ మీరు సంపాదించి చదవాలని మీకు కోరుతున్నాం. మరింత వివరణ కొరకు మన ప్రాంతంలో రామారపేట నునుగుప్రవారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ సంఘపక్షి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు ఉదయకాలం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద పలికిన మాటల యొక్క ధ్యానం మరి ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి మీరు ఎవరైనా రావచ్చు, స్త్రీ పురుషులని భేదం లేదు. అయితే మీరు అందరూ కూడా ఈ యొక్క మందిరానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొమ్ములు పొంది దేవుని దీవెనలు పొందాలని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.